పోలీసులు రౌడీలని ఇంటికి తీసుకొస్తారు కదా! ఇక రౌడీలు భయపడి పల్లవికి చెప్తూ ఉంటారు. మేడం ఇదిగో ఈ ఈఎంఐయే మేడం మాకు యాక్సిడెంట్ చేయమని చెప్పింది అని చెప్పి భువనని చూపిస్తూ ఉంటే, ఇక ఒక్కసారిగా ఇటు పల్లవి, చరణ్ అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. అయ్యో! వీడేంటి నన్ను చూపిస్తున్నాడు? పల్లవి నేనేం చేయించలేదు పల్లవి. అసలు వీడిని మొదటిసారి చూస్తున్నాను. నాకేం పాపం తెలీదు. నేనేమి చేయించలేదు. నన్ను నమ్ము పల్లవి అని చెప్పి అంటూ ఉంటుంది భువన. అప్పుడు ఆ రౌడీ, "ఏం మేడం అబద్ధం చెప్తున్నారు? అయ్యో! నేను నిజం చెప్తున్నా మేడం. ఈఎంఐయే ఇలా చేయించింది. కావాలంటే కాల్ రికార్డ్స్ చూడండి" అని చెప్పి ఆ రౌడీ తన ఫోన్ తీసి పల్లవికి కాల్ రికార్డ్స్ చూపిస్తూ ఉంటాడు. ఇక కాల్ రికార్డ్ చూడగానే ఇక పల్లవికి, చరణ్‌కి అర్థమైపోతుంది భువననే చేసిందని. కావాలంటే నా అకౌంట్‌లో డబ్బులు కూడా పంపించింది మేడం ఈ పని చేయడానికి, అది కూడా చూడండి అని చెప్పి అది కూడా చూపిస్తాడు. ఇక తల పట్టుకొని కూర్చుంటుంది భువన. అడ్డంగా దొరికిపోయానే అని చెప్పి ఇటు సుమలత, అక్షిత ఫుల్ టెన్షన్ పడిపోతూ ఉంటారనమాట. ఇక ఎలా భువనకి సపోర్ట్ చేయలేము అన్నట్టుగా, ఎలా అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఇక పల్లవి కోపంగా వస్తుంది భువన దగ్గరికి. భువన చంప మీద కొడుతుంది. ఎందుకు ఎందుకిలా చేశావు? అసలు ఏంటి? నువ్వసలు మనిషివేనా? అన్నట్టుగా తిడుతూ ఉంటుంది, కొడుతూ ఉంటుంది. అయ్యో! భువనను అలా కొట్టొద్దు అన్నట్టుగా అంటూ ఉంటుంది సుమలత. ఇక అయినా కూడా మాట వినకుండా కొడుతూ ఉంటుంది. చెప్పు, చెప్తావా లేదా? అసల మా అమ్మ అంటే నీకు ఎందుకంత పగ? ఏం చేసింది మా అమ్మ? అని చెప్పి కొడుతూ ఉంటుంది. పల్లవి కొట్టకు అని భువన అంటూ ఉంటుంది. ఇక అక్కడున్న బామ్మ కూడా, అసలు మనిషివేనా నువ్వు? అసలు ఇలాంటి దానివి తెలిస్తే ఎంత క్రూరమైన మనస్తత్వం నీది? మనిషిని చంపేస్తావా? అసల నీలాంటి దాన్ని ఇంట్లోకే రానిచ్చేదాన్ని కాదు అని చెప్పి బామ్మ కూడా తిడుతూ ఉంటుంది భువనని. చెప్తావా లేదా అని మళ్ళీ చంప మీద కొడుతూ ఉంటే, చెప్తాను కొట్టకు ప్లీజ్ చెప్తాను అని చెప్పి భువన అనడంతోని ఇక సుమలత, అక్షిత అమ్మో అన్నట్టుగా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. అంటే భువన చెప్తా అనేసరికి ఇక భువన మొత్తానికి నిజం చెప్పేస్తుంది. అంటే మీ అమ్మగారి మీద అంటే గుండమ్మ గారి మీద నాకేం కోపం లేదు. కానీ నువ్వు మ్యూజిక్ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేస్తా అన్నావు కదా! నేను ఎలా దెబ్బ కొట్టాలో అర్థం కాలేదు. ఇక ఆవిడని యాక్సిడెంట్ చేస్తే నువ్వు మెంటల్‌గా డిస్టర్బ్ అవుతావు కదా! అప్పుడు ఈ మ్యూజిక్ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేయవు కదా! నేనే విన్ అవ్వచ్చు అని చెప్పి ఆ ఇదితో నేను యాక్సిడెంట్ చేయించాను. అంతకు మించి ఇంకేం లేదు అని చెప్పి అనగానే, అసల మనిషిని చంపించేద్దాం అని చెప్పి అసలు మా అమ్మ తప్పించుకుంది కాబట్టి సరిపోయింది. లేదంటే అసల ఛీ! నేను చూస్తూనే చిరాకొస్తుందని చెప్పి చంపల మీద వాయిస్తూ ఉంటుందనమాట భువనని. ఇక అక్కడికి చరణ్ కూడా వస్తాడు. అసలా భువన నేను చూస్తుంటేనే చిరాకేస్తుంది. మనిషివేనా నువ్వు? ఆ! అసల మ్యూజిక్ కాంపిటీషన్‌లో అడ్డుగా ఉంటుంది పల్లవి. నీ మీద పల్లవి గెలుస్తుందని చెప్పి నువ్వు ఈ రకంగా చంపించేసుకుంటూ వెళ్తావా? ఈ కాంపిటీషన్ కాకపోతే ఇంకో కాంపిటీషన్‌లో విన్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఇది కాదు భువన. ఇప్పుడు మ్యూజిక్ కాంపిటీషన్‌లో రకరకాల మంది వస్తూ ఉంటారు. నీకు అడ్డంగా ఉన్నారని అందరిని ఇలా చంపుకుంటూనే పోతావా? అసల నిన్ను చూస్తుంటేనే చిరాకుగా ఉంది అని చెప్పి చరణ్ చిరాకు పుడతాడు భువనని చూసి. ఇక పల్లవి మళ్ళీ భువనని కోపంతో కొడుతూ ఉంటుంది. అసలు నీకు మా అమ్మ అసలు అన్యాయం ఏం చేసిందని, అసలు నేను నీకు అడ్డుగా ఉంటే నన్ను చంపించేయాల్సింది కదా! ఇలా మా అమ్మ మీద ఇంత ఇదిగా చేశావు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. మ్యా సార్ ముందు ఈ అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. ఈ అమ్మాయే కదా చేయించింది. మా అమ్మ కొంచెం కోలుకున్నాక పోలీస్ కంప్లెయింట్ కూడా ఇప్పిస్తాను. అటెంప్ట్ టు మర్డర్ కింద అని చెప్పి అంటుంది పల్లవి. దారిలోనే కదా మేడం నేను హాస్పిటల్‌లో ఉన్నారుగా మేడం. నేను వెళ్ళి అటెంప్ట్ టు మర్డర్ కేస్ రాయిస్తాను ఈ అమ్మాయి మీద అని చెప్పి ఎస్ఐ కూడా అంటారు. ఇక కానిస్టేబుల్‌తోని అక్కడున్న భువనని, ఆ రౌడీలని లాక్కెళ్తూ ఉంటారు. భువన ఏమో, "ప్లీజ్ పల్లవి ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను పోలీసులు తీసుకెళ్తున్నారు. కాపాడు పల్లవి ప్లీజ్ నన్ను క్షమించు" అని చెప్పి అంటూ ఉన్న పల్లవి ఏమాత్రం కరగకుండా అలా చూస్తూ ఉంటే పోలీసులు భువనని, ఆ రౌడీలని లాక్కెళ్ళిపోతారు అక్కడి నుంచి. అయితే ఇప్పటిదాకా జరిగిందంతా కూడా భువన కలకంటుందనమాట. నో అని చెప్పి గట్టిగా లేచి చూస్తూ ఉంటుంది అటు ఇటు. ఇక అక్కడికి సుమలత, అక్షిత వచ్చి, "ఏమైంది భువన? ఏంటి అంత గట్టిగా అరిచావు?" అనగానే, "కళ్ళొచ్చింది ఆంటీ. అంటే పోలీసులు ఫోన్ చేసి చెప్పారు కదా పల్లవికి రౌడీలని తీసుకొస్తున్నామని. ఆ రౌడీలేమో అండర్ గ్రౌండ్‌కి వెళ్ళిపోయి దాక్కుండ్రా అంటే దొరికి చచ్చారు. ఇప్పుడు ఇంటికి వస్తే పల్లవి కొట్టే కొట్టుడికి ఖచ్చితంగా నిజం చెప్పేస్తారు. నాకేమవుతుందో భయంగా ఉంది ఆంటీ. అందుకే ఇలా వణుకు పుడుతుంది" అని చెప్పి అంటుంది భువన. అప్పుడు సుమలత, "మా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇంట్లో వాళ్ళ ముందు నీకు సపోర్ట్ చేద్దామంటే పోలీసులకి ముందే తెలిసి సపోర్ట్ చేశారా అని చెప్పి అంటారు. ఇంట్లో వాళ్ళు కూడా అంటారు. అలా సపోర్ట్ చేయకుండా ఉంటేనేమో నిన్ను ఖచ్చితంగా పోలీసులు తీసుకెళ్ళిపోతారు. అరెస్ట్ చేయడం కూడా మేమేం ఆపలేము. ఏం చేయాలో మాకు కూడా ఏం అర్థం కావట్లేదు" అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత, అక్షిత.
ఇటు పక్క హాల్‌లో బామ్మ, చంటి, చరణ్, పల్లవి ఇటు వీళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారనమాట. పోలీసులు రానే వస్తారు రౌడీలతోని. "మేడం వీళ్ళే మేడం మీ అమ్మగారిని చంపాలని చూసింది" అని చెప్పి ఎస్ఐ అంటాడనమాట. ఇక అక్కడికి సుమలత, అక్షిత, భువన కూడా వచ్చి నించుంటారు. "చెప్పురా చెప్పు" అని చెప్పి ఇక చరణ్ ఏమో "చూస్తూ ఉంటావేంట్రా? నోట్లో నుంచి నిజం చెప్పు. చెప్తావా లేదా? అసలు ఎందుకు గుండమ్మ గారిని చంపాలనుకున్నావు?" అని చెప్పి కొడుతూ ఉంటే "నువ్వు ఆగు చరణ్, నేను వీళ్ళ పని పడతాను" అని చెప్పి పల్లవి వాయించడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. "మేడం మాకెవరు చెప్పలేదు మేడం. మేమే చేశాము" అని చెప్పి అంటారు రౌడీలు. "మిమ్మల్ని చూస్తే అలా కనిపించట్లేదు. మా అమ్మ మీద మీకేం పగుంటుంది? ఖచ్చితంగా ఎవరో మీ వెనకాలున్నారు. చెప్తారా లేదా?" అనగానే "అయ్యో! లేదు మేడం. మాకు ఎవరు ఏం చేయించలేదు. ఒకప్పుడు ఏం జరిగిందంటే యాక్చువల్‌గా మేము చైన్ స్నాచర్స్. ఒకప్పుడు గుండమ్మ గారు మేము ఇలా చైన్ స్నాచింగ్ చేయడం చూసి ఆవిడ పోలీసులకి అప్పచెప్పారు. ఇక ఆ కోపంతోని మేము చంపేద్దామని గుద్దేశాము" అనగానే "నమ్మశక్యంగా లేదే" అని చెప్పి అంటుంది పల్లవి. "అంటే ఇదేమి ప్లాన్డ్ కాదు మేడం. ఆ గుండమ్మ గారు రోడ్డు మీద అలా వెళ్తున్నారు. మేమేమో మామూలుగా మా కార్‌లో వెళ్తుంటే గుండమ్మ గారు కనిపిచ్చారు. ఇక ఆ కోపంతోని అప్పటికప్పుడు అలాగా చంపాలని గుద్దేశాం అంతే. ఇదేమి ప్లాన్డ్ కాదు. ఎవ్వరు చేయించలేదు మేడం. నమ్మండి మేడం" అని చెప్పి అంటూ ఉంటారు ఆ రౌడీలు పల్లవితోని. హమ్మయ్య అన్నట్టు ఇటు సుమలత, అక్షిత, భువన ఊపిరి పీల్చుకుంటారనమాట. రౌడీలు నిజం చెప్పకపోయేసరికి. "నాకెందుకో నిజంగా అనిపించట్లేదే మీరు చెప్పే మాటలు" అని పల్లవి అంటూ ఉంటే అక్కడున్న ఎస్ఐ కూడా అంటాడు, "ఇంతకన్నా గట్టిగానే కొట్టాం మేడం పోలీస్ స్టేషన్‌లో. కానీ వాళ్ళు అక్కడ కూడా ఇదే మాట చెప్పారు. మేబీ ఇదే నిజమై ఉండొచ్చు. యాక్చువల్‌గా వాళ్ళు నిజంగా చైన్ స్నాచర్సే. చాలా క్రిమినల్ కేసెస్ ఉన్నాయి వాళ్ళ మీద. కావాలని ఇదంతా చేసుంటారులెండి. వాళ్ళు చెప్పిందే నిజమై ఉండొచ్చు" అని చెప్పి అంటారనమాట. ఏదైనా కూడా అటెంప్ట్ టు మర్డర్ కాబట్టి గుండమ్మ గారి చేత నేను పోలీస్ కేస్ కూడా పెట్టిస్తాను అని చెప్పి చరణ్ కూడా అంటాడు. దారిలో నేను తీసుకొని వెళ్తాలే అని చెప్పి ఇక రౌడీలని తీసుకొని ఎస్ఐ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పల్లవి, "బామ్మగారు నేను హాస్పిటల్‌కి బయలుదేరుతాను" అని చెప్పి హాస్పిటల్‌కి వెళ్తుంది. ఇక హాస్పిటల్‌లో గుండమ్మకి టాబ్లెట్స్ అవి వేస్తూ ఉంటారనమాట. అక్కడున్న ఆదిత్య, అక్కడే శ్రీనివాసరావు ఉంటారు. వైష్ణవి కూడా ఉంటుందనమాట. ఇక పల్లవి రావడంతోని, "పల్లవి మ్యూజిక్ కాంపిటీషన్ ఎక్కడిదాకా వచ్చింది?" అనగానే, "ఇంకా మ్యూజిక్ కాంపిటీషన్ ఇదంతా ఏంటమ్మా? నీకిలా బాగోలేదు. నీకు సేవలు చేస్తూ ఇక్కడే ఉంటాను. నువ్వు కొంచెం రికవర్ అయ్యేదాకా" అని చెప్పి అనగానే, "అదేంటి నాకు ఆల్రెడీ మాట ఇచ్చావు. నువ్వు మ్యూజిక్ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేయాల్సిందే. అదే ఈ ప్లేస్‌లో నువ్వు అమ్మ, అమ్మ అని పిలుస్తున్నావు. నీ అమ్మ కన్న తల్లే ఉంటే తన కోరిక తీర్చవా? నువ్వు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాల్సిందే. అసలు నువ్వు నాతో మాట్లాడకు. పో ఇక్కడి నుంచి నువ్వు పార్టిసిపేట్ చేయలేదంటే" అని గుండమ్మ అనడంతోని ఇక అప్పుడు అక్కడున్న శ్రీనివాసరావు కూడా, "అమ్మ పల్లవి, మీ అమ్మ త్వరగా కోలుకోవాలంటే నువ్వు దగ్గరుండి సేవలు చేసే కన్నా నువ్వు మ్యూజిక్ కాంపిటీషన్‌కెళ్ళి పార్టిసిపేట్ చేస్తేనే ఇంకా త్వరగా కోలుకుంటుంది. మాటివ్వమ్మా" అని చెప్పి శ్రీనివాసరావు కూడా అనడంతోని సరే అని చెప్పి పల్లవి మాటిస్తుంది. ఇక అప్పుడు అక్కడున్న వైష్ణవి తల పట్టుకొని కూర్చుంటుంది. ఇక బయటకొచ్చి అక్షితకు కాల్ చేస్తుందనమాట. అక్షిత ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. "అక్కడ గుండమ్మ పరిస్థితి ఎలా ఉంది?" అనగానే, "ఏముంది బాగానే ఉంది. మెరుగవుతుంది. ఇక్కడ గుండమ్మ మాట తీసుకుంది పల్లవి దగ్గర నుంచి. ఖచ్చితంగా మ్యూజిక్ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ అవ్వాలి" అని చెప్పి. ఇక కన్నతల్లి మరి తనకంటే తెలీదనుకో దానే కన్నతల్లని. కానీ పల్లవికి తెలుసు కదా! కన్నతల్లి ఆ ప్లేస్‌లో మాటివ్వు అని అడిగితే ఎవరైనా ఏమంటారు? కాదంటారా? పల్లవి మాటిచ్చింది. సో, ఖచ్చితంగా మ్యూజిక్ కాంపిటీషన్‌లో గెలిచి మరీ చూపిస్తాను అని చెప్పి మాట కూడా ఇచ్చింది అని చెప్పి పల్లవి ఇలా చేసిందని చెప్తుందనమాట వైష్ణవి. "మరిప్పుడు ఎలా మమ్మీ? ఇంత చేసిందంతా వేస్ట్ అయిపోతుందే. ఎలా? పల్లవి పార్టిసిపేట్ చేయకూడదు మమ్మీ" అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. "నీకెందుకు? నేను చెప్పే ఒక మంచి ఐడియా ఉంది. ఐడియా విను" అని చెప్పి ఐడియా చెప్తుందనమాట అక్షితకి. ఐడియా ఏంటో మనకు వినిపించదనమాట. "ఈ రకంగా చెయ్యి. పల్లవి లాక్ అవుతుంది" అనగానే, "అవును మమ్మీ. నువ్వు చెప్పిన ఐడియాస్ చాలా సూపర్‌గుంది. యాజ్ టీజ్‌గా అమలు చేశావంటే పల్లవి లాక్ అవుతుంది. మ్యూజిక్ కాంపిటీషన్‌కి వెళ్ళదు" అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటారు. మరోపక్క గుడికి వెళ్తాడనమాట చరణ్. గుడిలో మేనేజర్ ఎక్కడున్నాడా అని చెప్పి వెళ్ళి కలుస్తాడు. "సార్ నేను గుర్తున్నానా? లాస్ట్ వీక్ అదే 2 డేస్ బ్యాక్ వచ్చాను కదా సార్. నేనే లాస్ట్ ఇయర్ వీడియో కావాలని చెప్పి అన్నాను. గుర్తున్నానా?" అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, "ఆ! గుర్తున్నావయ్యా" అనగానే, "మరి ఆ అమ్మాయి ఎవరో తెలిసిందా? వీడియో దొరికిందా?" అని చెప్పి అడుగుతూ ఉంటాడు చరణ్. అంటే, "లేదు బాబు నేను ఆలయ ధర్మకర్తని అడిగాను. 6 నెలల వరకే మనకి వీడియో సంపాదించాను" అనగానే, "మరి నాకింకా 1 ఇయర్ బ్యాక్ వీడియో కావాలి సార్. ఎలాగైనా చెప్పాను కదా! ఇది నాకు ఖచ్చితంగా లైఫ్ ఇంపార్టెంట్ వీడియో అని చెప్పాను కదా సార్" అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, "అంటే యాక్చువల్‌గా ఆలయ ధర్మకర్త వేరే కంట్రీ వెళ్ళాడు బాబు. ఆయన వస్తే కానీ మనం ఏం చేయలేము" అనగానే, "పోనీ ఆయన నంబర్ ఇవ్వండి నేనే మాట్లాడతాను" అని చరణ్ అంటాడు. "అయ్యో! వేరే కంట్రీ వెళ్ళాడని చెప్పాను కదా! నీ బాధ నాకు అర్థమవుతుంది. అతను ఒక వారం, 10 రోజుల్లో వస్తాడు. అప్పుడు ఖచ్చితంగా ట్రై చేస్తాను. అప్పుడు రా" అని చెప్పి ఇక అతను మేనేజర్ వెళ్ళిపోతాడు. ఏంటిది? ఎలాగైనా ఆ గొంతు, ఆ అమ్మాయి ఎవరమ్మాయి అనేది తెలియాలి నాకు.
ఇంకెప్పుడు నా కళ్ళ ముందుకొస్తావు, నేను ఎలాగైనా నిన్ను చేరుకుంటాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు చరణ్. ఇక ఇంటికెళ్ళి కూడా ఎవరా అమ్మాయి? ఎవరై ఉండొచ్చు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి బామ్మ, చంటి వస్తారు. ఎవరి గురించి, దేని గురించి ఆలోచిస్తున్నావు అనగానే, ఇంకేముంది బామ్మ కాబోయే భార్య గురించి అనుకుంటా అనగానే, పక్కనే ఉంది కదరా పల్లవి, ఏముంది ఆలోచించేది అని బామ్మ అంటూ ఉంటే, నేనెందుకు దీని గురించి ఆలోచిస్తాను, సమ్ ఇంపార్టెంట్ పర్సన్ గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి చరణ్ అంటాడు. నాకంటే ఇంపార్టెంట్ పర్సనా, ఎవరు వాళ్ళు అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటే, భువన వచ్చి, ఇంకెవరు, నా గురించి ఆలోచిస్తున్నాడు చరణ్, ఎప్పుడు నేను చరణ్ గురించి ఆలోచిస్తాను కదా, చరణ్ కూడా నా గురించి ఆలోచిస్తాడు, ఇంక అందులో కొత్తగా ఏముంది అని చెప్పి భువన అంటూ ఉంటే, నీ గురించి నా మనోడు ఎందుకు ఆలోచిస్తాడే అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ. ఆలోచించడం తప్పే ఉంది అని చెప్పి భువన అంటూ ఉంటే, ఇక చరణ్ ఏమో కోపంగా చూస్తూ ఉంటాడు వీళ్ళందరి డిస్కషన్ చూసి. సో ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.